ఇంటి అది ఇంకోటి కూడా అన్నట్టున్నాడు ఏదో ఏది ఒక ఆయన గుండె జబ్బు వచ్చింది పాత్ర ఇలాగే ఒక ఆయన ఏమో బాత్రూంలో పడిపోయాడు అని ముందు ముసళ్ళు మనకు తొందర ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడతారు లోకేష్ గారు ఎందుకంటే మీకు ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ నీకు అర్ధంతరంగా మీ నాన్నగారు వల్ల నువ్వు అర్ధంతరంగా మంత్రి అయ్యావు గెలిచావు ఇన్మెచ్యూర్డ్గా ఉన్నావు అనుభవం లేదు అనుభవం లేక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి నువ్వు చేస్తున్నావు నువ్వు చేస్తుందల్లా ఏంటి వల్ల రాష్ట్రంలో ఎవరికి సంబంధం లేదు మంత్రివర్గ సభ్యులకు కూడా సంబంధం లేదు మొత్తం ఉప ముఖ్యమంత్రి గారికి కూడా సంబంధం లేదు మొత్తం లంచాలు తీసుకోవటం ఆ బ్యాగులన్నీ సర్దుకోవటం సూట్ కేసులో జారేసుకోవటం డబ్బు సంపాదించుకోవటం ఇదే మొదటి పని నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ రెడ్డి రెండో పని ఏంటి మా మీద కేసులు పెట్టడం సూట్ కేసులు ఎత్తుకోవటం మా మీద కేసులు పెట్టడం ఈ రెండు తప్ప ఏమీ పని లేకోకుండా ఆయన తిరుగుతున్నాడు ఆయన ఏదైనా మాట్లాడతాడు మైకి దొరికినప్పుడు తొందరపడద్దు నాయన కాలం ఇప్పుడు ఇలాగే ఉండదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కాలాలు మారతాయి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ప్రజల మధ్యన ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు మేలు చేసినటువంటి వ్యక్తి అంతే తప్ప వారి మీద వీరి మీద పక్కన రాజకీయ పార్టీల మీద ఆధారపడి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి కాదు గుర్తుపెట్టుకోండి